చెప్పండి. ఫిబ్రవరి 4వ తేదీ 2026 ఆయన చిన్నజీయర్ వారు తమ ఆశ్రమంలో ఏదైతే ముచ్చింతలు ఉందో అక్కడ ఆయన చేసుకునే పూజలు ఆయన చేసుకోకుండా శంకర భగవత్పాదుల వారి గురించి, జగద్గురు అయినటువంటి శంకర భగవత్పాదుల వారి గురించి, వారి యొక్క ఎవరైతే ఉద్ధానం గురించి, ఆయన ఎప్పుడు పుట్టినారనే దాని గురించి కూడా అవాకులు చవాకులు వెళ్ళినారు. ఆయన 13వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పేర్కొన్నాడు. కానీ ఆయన వాస్తవాన్ని చెప్పాలంటే సామాన్య శకానికి 509 సంవత్సరాల పూర్వము ఆయన నడయాడినాడు. ఆయన మనకు చతురామ్నాయ పీఠాలను స్థాపించినాడు. హైందవ ధర్మ పునరుద్ధరణ కోసం ఆయన దేశమంతటా పర్యటించినారు. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చిన్నజీయర్ వారు శంకరాచార్యుల వారు ఉత్తరాదికి వెళ్ళిపోయి, ఉత్తరాది కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ కూడా చిన్నజీయర్ వారు ఈయనకు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం సపరేట్ విభజిద్దామని అనుకున్నాడో ఏమో ఆ పదం వాడినాడు. ఉత్తరాది అని మనం వాడతాం. ఉత్తరాదికి పోయి అక్కడ ఉత్తర భారతదేశం నుంచి హిమాలయాలకు పోయి అటు నుంచి అట్టే పోయినాడు, ఇంక రాలేదనే విధంగా మాట్లాడినాడు. ఈయనకు అంత ఎటకారం అయిపోయింది అనమాట ఈ చిన్నజీయర్ గారికి. జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన సమ్మక్క సారల అమ్మవార్ల గురించి కూడా ఆయన లేనిపోని వ్యాఖ్యలు చేసినాడు అప్పట్లో. అంతేకాదు ఈయన శంకర భగవత్పాదుల వారి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన స్థాపించలేదు పీఠాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే శంకర భగవత్పాదుల వారు స్థాపించినారు ఆ పీఠాలు. ఈయన చెప్పేది ఎట్లా ఉంది అంటే, విద్యారణ్య స్వాముల వారు స్థాపించారు. విద్యారణ్య స్వాముల వారు శంకర పీఠాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదనడం లేదు. విద్యారణ్య స్వాముల వారు లోపల రెఫరెన్స్ ఉంటే మీకు ఒక ఫోటో తీస్తాను.